తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతిని వెలిగించి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అర్చకులు భద్రాచలం రాములవారి కళ్యాణానికి రావాలని ఆహ్వానిస్తూ కళ్యాణ పత్రికను ముఖ్యమంత్రికి అందించారు. ఆ తర్వాత పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మిథున రాశి, పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించిందన్నారు. తెలుగు రాష్ట్రాల పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలకులు పోటీపడి పాలనను పరుగులు పెట్టిస్తారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు మెచ్చే విధంగా ఏడాది పాలన సాగిస్తారని వివరించారు. తెలంగాణలో వర్షాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, పంటలు అద్భుతంగా పండుతాయని వెల్లడించారు. ఎర్రరేగడి భూములు, ఎర్రటి ధాన్యాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు నిరంతరం జాగ్రత్తగా ఉంటూ పనిచేస్తారని పంచాంగ శ్రవణకర్త సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగం వినిపించారు. పంచాంగం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ షడ్రుచుల కలయిక మాదిరి ఉందని కొనియాడారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించామని తెలిపారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. శ్రీమంతులు మాదిరే పేదలు సన్న బియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతేడాది 1,56,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తిని సాధించామని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదన్నారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా ఇస్తున్నామని, రాష్ట్రంలో 60-65% మంది సన్నబియ్యం పండిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదని, అభివృద్ధి చేసే సమయమని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం సంస్థలు, పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.